హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు స్వదేశీ కిచెన్. ములక్కాయ సీజన్ వచ్చేసింది కదా, దాంతో ఒక మంచి రెసిపీ చేసుకుందాం. కామన్. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని పాన్ పెట్టుకొని 4 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకొని కొద్దిగా పసుపు వేసుకోండి. ఆల్రెడీ బాయిల్ చేసి పెట్టుకున్న ఎగ్స్ వేసుకొని ఒక 2 మినిట్స్ మూత పెట్టుకుంటే చక్కగా అవి దోరగా ఫ్రై అవుతాయి. ఇప్పుడు వాటిని తీసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు అదే ఆయిల్లో మనం కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి, కరివేపాకు కూడా వేసుకొని దోరగా వేయించుకోవాలి. దీంట్లోనే ఒక 1 టేబుల్ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకోండి. అలాగే కొద్దిగా రుచికి సరిపడా సాల్ట్ వేసుకొని వేయించుకున్న తర్వాత దాంట్లో మనం కట్ చేసి పెట్టుకున్న ఫ్రెష్ ములక్కాయ ముక్కలు వేసుకొని మొత్తం అంతా ఆయిల్ వాటికి కూడా పట్టేటట్టు వేయించి అవి బాయిల్ అవ్వటానికి గాను కొద్దిగా వాటర్ పోసుకోవాలి. సో రుచికి సరిపడా కారం, నేను సాంబార్ కారం వేసుకున్నాను. వాటర్ పోసుకున్న తర్వాత ప్రెషర్ కుక్కర్ మూత పెట్టుకొని ఒక 1 విజిల్ రానిచ్చుకోండి. సో ఆ విజిల్ ప్రెషర్ దిగిపోయిన తర్వాత ఓపెన్ చేసుకొని స్టవ్ వెలిగించుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మనం ఆల్రెడీ ఫ్రై చేసి పెట్టుకున్న ఎగ్స్ కూడా దాంట్లో వేసి మొత్తం ఒకసారి కలియబెట్టుకోవాలి. దీంట్లోనే మనం టేస్ట్ ఎన్హాన్స్ చేయడానికి గాను గరం మసాలా పౌడర్ వేసుకోవాలి. అలాగే చాప్ చేసి పెట్టుకున్న కొరియాండర్ లీవ్స్ ఇవి కూడా వేసుకొని మొత్తం అంతా కలుపుకొని అడుగు నుంచి పైకి ఒక 2 మినిట్స్ మనం లిడ్ పెట్టుకుంటే చక్కగా ఈ మసాలాలన్నీ కూడా ఎగ్స్కి పడుతుంది. ఎంతో టేస్టీ అయిన ములక్కాయ ఎగ్ కర్రీ రెడీ అవుతుంది. మీరు కూడా ట్రై చేయండి. ఎలా ఉందో